హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు తెలుగు జాబ్ న్యూస్. ఈరోజైతే జాబ్ మనకి కంప్లీట్గా పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ చేసే విధంగా ఎనీ డిగ్రీ లేదా పీజీ చేసినటువంటి వాళ్ళు ఏ బ్రాంచ్కి సంబంధించిన వాళ్ళైనా సరే ఎటువంటి ఎక్స్పీరియన్స్ కానీ ఎటువంటి ఫీ కానీ పే చేయాల్సినటువంటి అవసరం లేదు. మీరు ఇంటి దగ్గర ఉండే కేవలం ఏంటంటే మీకు ఫోన్ మాట్లాడటం లేదనుకుంటే ఈమెయిల్ చేయటం లేదా చాట్ చేయటం వచ్చినట్లయితే ఈ జాబ్కి మీరు ఖచ్చితంగా అప్లై చేసుకోవచ్చు. వీటికి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. మనకి కంపెనీ తాలూకా అఫీషియల్ సైట్ కనుక మనం చూసుకున్నట్లయితే మనకి టీటీకే సర్వీసెస్ అని చెప్పేసి మనం అఫీషియల్ సైట్లో ఉన్నామండి. ఈ కంపెనీ వాళ్ళు ఏంటంటే వర్చువల్ అసిస్టెంట్స్, అదేవిధంగా డాక్యుమెంటేషన్ సర్వీసెస్కి సంబంధించింది, కస్టమర్ సర్వీసు సంబంధించినటువంటి ఎన్నో రకాలైనటువంటి సర్వీసులన్నీ కూడాను ఈ టీటీకే గ్లోబల్ మొబిలిటీ అనేటువంటి సర్వీసు కంపెనీ వాళ్ళు ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. వాళ్ళు ఇచ్చినటువంటి అఫీషియల్ నోటిఫికేషన్ మనం చూసుకున్నట్లయితే క్లయింట్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్ కావాలని చెప్పేసి అడిగారు. గ్రాడ్యుయేట్ లేదా పోస్ట్ గ్రాడ్యుయేట్లో ఏ డిసిప్లిన్ చేసినా సరే ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. అదేవిధంగా ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. ఇది కంప్లీట్గా పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ అనమాట. వీటికి సంబంధించినటువంటి లింక్స్ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ తెలుగు జాబ్ న్యూస్. ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేసినట్లయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా బెల్ ఐకాన్ ట్యాప్ చేయడం వల్ల మీరు మోర్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ని పొందగలరు. మనం చూస్తున్నామండి టీటీకే ఈ గ్లోబల్ సర్వీసెస్ అనేటటువంటిది నోటిఫికేషన్ మనకి క్లయింట్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్ అనేటటువంటి నోటిఫికేషన్ మనకి ఇవ్వడం జరిగిందండి. 0 to 1 year ఎక్స్పీరియన్స్ అంటే ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళు ఉన్నవాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. పోస్ట్ గ్రాడ్యుయేట్ కానీ గ్రాడ్యుయేట్ చేసినటువంటి వాళ్ళు ఏ డిసిప్లిన్ ఏ బ్రాంచ్ వాళ్ళైనా సరే ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. కంప్లీట్గా పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ అనమాట. డే షిఫ్ట్స్ లేదా నైట్ షిఫ్ట్ ఉండడానికి అవకాశం ఉంది. కంప్లీట్గా నైట్ షిఫ్ట్ ఉంటుందని కాదు, డే షిఫ్ట్ ఉంటుంది. ఒకవేళ అవసరం పడితే నైట్ షిఫ్ట్ కూడా ఉంటాయని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారు. అయితే కీ రెస్పాన్సిబిలిటీ కనుక మనం ఒకసారి కనుక చూసుకున్నట్లయితే కంప్లీట్గా క్లయింట్ వర్చువల్ బిజినెస్ అంటే మనం ఇంటి దగ్గరే ఉంటాము, క్లయింట్కి మనం సపోర్ట్ చేస్తుంటాం అనమాట. క్లయింట్కి కావాల్సినటువంటి రిక్వైర్మెంట్స్ ఏమున్నాయి అని చెప్పేసి ఇక్కడ మనకి ఎస్పిఓసి అని ఇచ్చారు. అంటే దీని అర్థం ఏంటంటే సింగిల్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్. అంటే ఆ యొక్క కస్టమరు మనల్ని డైరెక్ట్గా కాంటాక్ట్ అవుతాడు. ఏ విధంగా అంటే ఈమెయిల్ ద్వారా కానీ ఫోన్ ద్వారా కానీ చాట్ ద్వారా కానీ కాంటాక్ట్ అయ్యి క్లయింట్కి సంబంధించినటువంటి ఏదైతే వర్క్ ఉంటుందో ఆ వర్క్ అనేది క్వాలిటీతోని వాళ్ళు ఏదైతే రిక్వైర్మెంట్స్ ఇస్తారో ఆ రిక్వైర్మెంట్ ప్రకారము ఒక ప్లానింగ్తో ఆర్గనైజేషన్ చేసి వాళ్ళకి మనం ఆ వర్క్ అనేది కంప్లీట్ చేయాల్సి ఉంటుందన్నమాట. దీనికి సంబంధించినటువంటి ట్రైనింగ్ కూడా వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. మనం కంగారు పడాల్సినటువంటి అవసరం అయితే ఏమీ ఉండదు. అంతేకాకుండా కాండక్ట్ ఆన్లైన్ రీసెర్చ్ టాస్క్ ఎక్వైరీ రిజల్ట్ అండ్ ప్రెజెంట్ దెమ్ ఇన్ ఏ మేనర్ మీట్స్ ది ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ఇంటర్నల్ ఆర్ ఎక్స్టర్నల్ క్లయింట్స్. అంటే దీని అర్థం ఏంటంటే క్లయింట్ ఇచ్చినటువంటి వర్క్ ఏదైతే ఉంటుందో వాటి కోసం మనం గూగుల్లో సెర్చ్ చేసి ఆ టాస్క్ అనేది మనం కంప్లీట్ చేయాల్సి ఉంటుందని వీళ్ళు క్లియర్గా చెప్పడం జరిగిందనమాట. ఫ్రెండ్స్, చాలామంది వీడియో చూస్తున్నారు, బట్ ఏంటంటే మన ఛానల్ని లైక్ చేసి సపోర్ట్ చేయడం అనేది మర్చిపోతున్నారు. దయచేసి ఏంటంటే ఇలాంటి మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ అనే ప్రతిరోజు కూడా నేను మీ ముందుకు తీసుకురావడం జరుగుతుందండి. మీ నుంచి కోరుకునేది ఏంటంటే మన ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి సపోర్ట్ చేయండి. అదేవిధంగా ఎవరైతే ఫ్రెండ్స్ సర్కిల్లో ఫ్యామిలీ సర్కిల్లో జాబ్ లేనటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి. ఎంతో హెల్ప్ఫుల్గా ఉంటుంది వాళ్ళకి. క్యాండిడేట్ ప్రొఫైల్ కనుక మనం చూసుకున్నట్లయితే మనం ఇదివరకు చెప్పుకున్నట్లుగా గ్రాడ్యుయేట్ వాళ్ళు కానీ పోస్ట్ గ్రాడ్యుయేట్ వాళ్ళు కానీ అప్లై చేసుకోవచ్చు. ఇంగ్లీష్ కమ్యూనికేషన్ వచ్చి ఉండాలి. స్ట్రాంగ్ కస్టమర్ సర్వీస్ యాటిట్యూడ్ అంటే కస్టమర్కి సర్వీస్ చేసేటువంటి యాటిట్యూడ్ ఉండాలి అని చెప్పేసి వీళ్ళు చెప్పడం జరిగింది. గుడ్ విత్ కాంప్రహెన్సివ్ అండ్ అనలిటికల్ స్కిల్స్ అంటే ఇచ్చినటువంటి దాన్ని చక్కగా చదవగలిగి అర్థం చేసుకునేటట్టుగా ఉండాలి. అదేవిధంగా కొత్తగా ఏమన్నా ఉన్నా సరే నేర్చుకోవడానికి ఇంట్రెస్టింగ్ ఉండాలి. డిజైర్ టు లెర్న్ ఎ న్యూ థింగ్స్ ఎవ్రీడే అంటే మనం వర్క్ చేసే కొద్దీ కూడా ప్రతిరోజు కూడా కొత్త కొత్త విషయాలు తెలుస్తుంటాయి. వాటికి మన వర్క్కి సంబంధించినది అయితే మనం నేర్చుకోవాల్సి ఉంటుందని చెప్తున్నారు. అంతేకాకుండా ఈ ఇంటర్నెట్ టూల్స్ అనే ఏంటంటే గూగుల్ కానీ వికీపీడియా కానీ యాహూ కానీ వీటికి సంబంధించి మీకు తెలిసి ఉండాలంటున్నారు. అదేవిధంగా మైక్రోసాఫ్ట్ యొక్క ప్రొడక్టివిటీ టూల్స్ కూడా తెలిసి ఉండాలి అని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారనమాట. క్యాండిడేట్ షుడ్ హ్యావ్ ది ఫంక్షనల్ ల్యాప్టాప్, మొబైల్లో కూడా వర్క్ చేసుకోవచ్చు, ఇంటర్నెట్ కనెక్షన్ ఉంటే సరిపోతుంది అని చెప్పేసి వీళ్ళు చెప్పడం జరిగిందనమాట. ఈ జాబ్ నోటిఫికేషన్కి సంబంధించి మీకు ఎటువంటి డౌట్ ఉన్నా సరే నాకు కమెంట్ సెక్షన్లో తెలియచేయగలరు. అదేవిధంగా
మీ ఫ్రెండ్స్ సర్కిల్లో వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి. ఇక మనకి అప్లై నౌ అని కనిపిస్తుంది, దీనిపైన క్లిక్ చేసి ఏ విధంగా అప్లై చేసుకోవాలంటే మీకు ముందుగా చెప్పినట్టుగా అప్లికేషన్ ఫామ్ అనేది చాలా సింపుల్గా ఉంటుంది. మీరు ఈ విధంగా పంపించిన తర్వాత మీకు రిటర్న్ వెంటనే మీకు మెయిల్ కూడా రావటం జరుగుతుందన్నమాట. ఆ మెయిల్ కూడా నేను మీకు చూపిస్తాను. మీకు ఏ విధంగా మీకు అప్లై చేసిన తర్వాత మెయిల్ వస్తుంది అనే విషయాన్ని కూడా నేను మీకు ఇక్కడ క్లియర్గా చూపించడం జరుగుతుంది. ఇక్కడ ముందుగా మనం అప్లికేషన్ ఫామ్ అనేది ఏ విధంగా ఫిల్ చేద్దాం చూద్దాం. మీ యొక్క ఫుల్ నేమ్ ఇస్తారు, ఈమెయిల్ ఐడి, కీ స్కిల్స్ అంటే ఇప్పుడు ఈ జాబ్కి కావాల్సింది ఏంటి, ఈమెయిల్ చాట్ చేయటం కానీ చాట్ చేయటం కానీ లేదా ఫోన్లో మాట్లాడటం, ఈ విధమైనటువంటి అంటే కస్టమర్ సర్వీస్ అని చెప్పేసి పెడతారు. అదేవిధంగా డేటా ఎంట్రీ అని చెప్పేసి కూడా పెడతారు. కీ స్కిల్స్ అంటే మీ యొక్క కాంటాక్ట్ నెంబరు, ఎక్స్పీరియన్స్ ఉంటే ఎక్స్పీరియన్స్ ఇస్తారు, లేదనుకుంటే 0 పెడతారు. సెలెక్ట్ మంత్స్ కూడాను ఉంటే ఇస్తారు, లేకపోతే లేదు. కరెంట్ సిటీసీ అది వర్క్ చేసిన వాళ్ళైతే మీ ప్రజెంట్ శాలరీ ఎంతో పెడతారు, లేదు అనుకుంటే ఇక్కడ కూడాను 0 అని పెట్టేస్తారు కరెంట్ సిటీసీ దగ్గర. ఇక్కడ ఎక్స్పెక్టెడ్ సిటీసీ దగ్గర 2.5 6 ఎంతో పెట్టండి పర్ ల్యాక్ యానం అనమాట, అంటే సంవత్సరానికే అన్నట్టుగా. తర్వాత నోటీస్ పీరియడ్ ఎప్పటిలోగా జాయిన్ అవుతారని చెప్పేసి అంటే 7 days లేదంటే 15 days అని పెట్టండి, మీ రిక్వైర్మెంట్ బట్టి, మీ యొక్క అవకాశాన్ని బట్టి. ఫైనల్గా మనం ఇక్కడ చూసుకుంటే అప్లోడ్ రెజ్యూమ్ అని ఉంది. ఈ రెజ్యూమ్ అనేది మనకి వర్డ్ ఫార్మాట్లో 5 MB కంటే ఎక్కువ కాకుండా మీ యొక్క రెజ్యూమ్ అనేది అప్లోడ్ చేయండి. చేసి ఇక్కడ ఐ ఆమ్ నాట్ ఎ రోబోట్ అని చెప్పేసి కనిపిస్తుంది, దానిపైన టిక్ చేసి అప్లై నౌ అని చెప్పేసి ఉంది, దాని మీద క్లిక్ చేస్తే మీ యొక్క అప్లికేషన్ అనేది వెళ్ళిపోతుంది అనమాట. ఇప్పుడు టీటీకే సర్వీస్ ద్వారా మనం పంపించిన తర్వాత ఏ విధంగా మనకి రిప్లై వస్తుంది అనేది మీకు ఇక్కడ చూపిస్తాను. ఆల్రెడీ ఇక్కడ మీరు చూస్తున్నారు టీటీకే సర్వీస్ ప్రైవేట్ లిమిటెడ్ జాబ్ అప్లికేషన్ అని చెప్పేసి ఇక్కడ మనకి రిసీవ్డ్, వీఆర్ సక్సెస్ఫుల్లీ రిసీవ్డ్ అప్లికేషన్ అని చెప్పేసి ఈ విధంగా మనకి రావడం కనిపిస్తుంది అనమాట. మీ అప్లికేషన్ మేము తీసుకున్నాము, నెక్స్ట్ ప్రాసెస్ మీకు వీ విల్ గెట్ ఇన్ టచ్, మీకు టచ్లో ఉంటాము, మీ అప్లికేషన్ ఫర్దర్ ఫార్వర్డ్ విత్ యువర్ అప్లికేషన్ అని చెప్పేసి వీళ్ళు ఈ విధంగా మనకి మెయిల్ రావడం అనేది కూడా జరుగుతుందన్నమాట. సో ఇంట్రెస్ట్ ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క జాబ్కి అప్లై చేయండి. అప్లై చేసినట్లయితే మీకు వెంటనే రిప్లై రావడం జరుగుతుందన్నమాట. మీకు ఇంకెటువంటి డౌట్ ఉన్నా నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయగలరు. మరొక మోర్ ఇన్ఫర్మేటివ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ తెలుగు జాబ్ న్యూస్. ఇట్లాంటి మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.